స్టోరీ టైం మిత్రులకి నమస్కారాలు. ఆధునిక కవిత్వంలో వచ్చినటువంటి అనేక మార్పుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కొంతమంది ప్రసిద్ధుల గురించి కూడా చెప్పుకున్నాం. సమాజం మార్పును కోరుతూ ఉంటుంది. కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ ఉంటుంది. సాంఘిక, రాజకీయ, మత ఉద్యమాలు మొదలుపెట్టడం, రేకెత్తి ఉద్యమాలుగా మరింత ప్రబలడం మనకు తెలిసిందే. పాల్కురికి సోమన వీరశైవ ఉద్యమం, తిక్కన సమన్వయ ఉద్యమం, అన్నమయ్య జానపద ఉద్యమం, ఇవన్నీ కూడా ప్రాచీన కవిత్వంలో కనిపించేవి. అయితే ఆధునిక కవిత్వంలో ఉద్యమాలు వాటికంటే కూడా తీవ్రమైనవి, అనేక వ్యాప్తి కలిగినవి. ఎందుకంటే సమకాలంలో వచ్చిన ఉద్యమాలు ఇవి. మిగిలిన సాహిత్య ప్రక్రియల్ని అధిగమించే తత్వం కవిత్వానికి సహజంగానే ఉంది. అందువల్ల కవిత్వంలోనే ఉద్యమాల ప్రసక్తి కనబడుతోంది. పాశ్చాత్య విద్యా ప్రభావం వల్ల ఆధునిక సమాజంలో మార్పులు చాలా త్వరగా సంభవించాయి. దాదాపు 100 సంవత్సరాల్లో సాంఘికంగా, రాజకీయంగా, కవితాపరంగా తెలుగులో చాలా ఉద్యమాలు తలెత్తాయి. కొన్ని స్వదేశీ ఉద్యమాలు, మరికొన్ని విదేశీ ఉద్యమాలు. అసలు ఉద్యమము అంటే చెప్పుకోవడం మనకి ఒక చైతన్యం, స్వాధీనంలో ఉంచుకోవడం, తీవ్ర ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మనకి అర్థాలుగా స్ఫురిస్తాయి. ఇవి ఒక వ్యక్తి కానీ, కొంతమంది కలిసి సమష్టిగాను రూపొందించినటువంటివిగా మనకి చరిత్ర చెప్తోంది. ఉద్యమ దర్శనం అని ముదిగొండ శివప్రసాద్ గారు రాశారు. ఆయన తన సిద్ధాంత గ్రంథం అది. ఆయన ఉద్యమాల్లోని సామాన్య లక్షణాల్ని చెప్పారు. దాన్ని ఒక సిద్ధాంతాన్ని పెట్టుకోవడం, అది ప్రాతిపదికగా తీసుకోవడం, దాన్ని సమీకరించడం, ప్రచార దిశగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, ప్రతిఘటించడం, ప్రామాణికమైన సాహిత్య రచనలు చేయడం. కొన్ని ఆగిపోతాయి, కొన్ని ఫలవంతమవుతాయి. ఒకే కవి అనేక ఉద్యమాల చేత ఆకర్షింపబడిన సందర్భాలు కూడా మనకి కనిపిస్తాయి. ఉదాహరణకి మనం శ్రీశ్రీని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మొదట భావకవిత్వానికి అనుసరించాడు. ఆ తర్వాత అభ్యుదయ కవిత్వం, ఆ తర్వాత విప్లవ కవిత్వాన్ని కూడా ఆయన అనుసరించి విపరీతమైన ప్రచారంలోకి తీసుకొచ్చారు. అందుకనే దేన్ని మనం వ్యతిరేకించకుండా సమన్వయవాదంగా ఉండే కవులు కూడా కొంతమంది మనకి ఆధునిక కాలంలో కనిపిస్తారు. జాతీయోద్యమాన్ని మనం ఒక దేశభక్తి కవిత్వంగాను, భావకవిత్వంగాను, అభ్యుదయ కవిత్వంగాను, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం అనే విధాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి కొంతమంది మినీ కవిత్వం కూడా ఒక ఉద్యమం అన్నారు. కానీ అది ప్రత్యేకత కాదు, కవిత్వంలోనే ఒక భాగం. అట్లాగే స్త్రీవాదం, దళితవాదం అనేటువంటి శాఖలను కూడా చెప్పారు. కానీ అవన్నీ కూడా కవితాంశాల్లో భాగాలే కాబట్టి మనం ప్రత్యేకించి వాటి గురించి ఒక ఉద్యమంగా చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఒక జాతీయోద్యమ కవిత్వాన్ని గనక మనం తీసుకుంటే ఎంతోమంది స్వతంత్రమైనటువంటి అభిలాషను వ్యక్తం చేస్తూ స్వేచ్ఛ లేని మానవుడి జీవితం ఒడ్డున పడ్డ చేపలాగా కొట్టుకుంటూ ఉంటుందని తెలియజేశారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే సూక్తి అక్షరాక్షర సత్యమని జాతీయోద్యమ చరిత్ర వల్ల మనకి తెలుస్తోంది. మాతృభూమిని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయించాలని ఎంతోమంది తహతహలాడారు. దేశం కోసం ఆత్మార్పణం చేసుకున్నారు. తెలుగు కవులు ఆ పవిత్ర యజ్ఞంలో పాలు పంచుకున్నారు.
తమ కళల్ని తుపాకీలుగా చేసుకొని ప్రబోధ గీతాలని తూటాలుగా ఆంగ్లేయుల మీదకి వదిలారు. ఎందరో కవులు జాతీయోద్యమ కవిత రథ సారథులయ్యారు. కొంతమంది కవులు కొన్ని గీతాలు మాత్రమే వెలుగులోకి వచ్చి ఎంతోమంది అజ్ఞాతంగా ఉండిపోయారు. జాతీయోద్యమ కవిత్వంలో మనం ముఖ్యంగా ఒక నాయకుడిని స్తుతించడం, పురాతన వైభవాన్ని పొగడడం, ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించినటువంటి జాతీయ పతాకం, ఖద్దరు, రాట్నం ఇట్లాంటి వాటిని కీర్తించడం, దేశంలో ఉన్న నదీ నదులు, మనుషులు, స్థలాల పవిత్రత వీటిల్ని కూడా పేర్కొనడం, ఉద్యమం పట్ల ప్రజల్ని ఆకర్షితుల్ని చేసేలాగా ప్రచార గీతాలు రాయడం, గ్రంథాలయ ఉద్యమం, అక్షరాస్యత, మహిళా అభ్యుదయం, హరిజన ఉద్యమాలు ఇవన్నీ కూడా ఇందులోనే అంతర్భాగాలు కావడం, భారత మాతని స్తుతించడం. ఇట్లా దేశభక్త కొండ వెంకటప్పయ్య గారితో మొదలుపెట్టుకొని అనేకులు మన భారతదేశ పురాతన వైభవాన్ని ప్రత్యేకతని తెలియచేశారు. రాజమహేంద్రవరంలో 1905లో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసం ఇస్తే దాంతో ప్రభావితమైనటువంటి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చెప్పినటువంటి పద్యం ఈ రోజుకి కూడా మనకి వినపడుతోంది, ఎంతోమంది పేర్కొంటున్నారు కూడా. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండా, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగేయపట్టి. ఈ పద్యం ఎంత అలజడిని రేకెత్తించిందో ఆ రోజుల్లో. మన ప్రభావాన్ని లాక్కుపోతున్నటువంటి పరదేశీయుల్ని నిరసిస్తూ ఇక్కడ ఆవు పాలు మనం అనుభవించాలి, పరాయి వాళ్ళు పిండుకుపోతున్నారు, దాన్ని అరికట్టాలి అన్న ఆక్రోశం అణువునా కనిపించి జనాన్ని ఉత్తేజపరిచింది. అట్లాగే జాతీయ భావాల్ని రేకెత్తించినటువంటి పద్యాలు కూడా అనేక ఉన్నాయి. ఏ దేశమేగినా ఎందుకాలిడిన రాయప్రోలు సుబ్బారావు గారి గేయం ఈ కోవకి చెందింది. అట్లాగే జాతీయాభిమానం రగిలించేటువంటి కవిత్వం కూడా మనకు వచ్చింది. రాయప్రోలు వారు, వేదుల వారు, దువ్వూరి, తుమ్మల, విశ్వనాథ ఇట్లాంటి కవులు ఎంతమందో దేశభక్తి కవిత్వంలో జాతీయోద్యమ కవిత్వానికి సంపూర్ణత్వాన్ని కలిగించారు. శ్రీ గాంధీ నామం మరువాం సిద్ధము జైలుకు వెరువాం శ్రీ గాంధీనే మేము నమ్మాం మరి ఇతరులను మేము నమ్మం. దామరాజు పుండరీకాక్షుడు గారు రాసినటువంటి ఈ ప్రచార గేయం ఆ రోజుల్లో చాలా ప్రభావం చూపించిందని చెప్తారు. ఇవి భజన కీర్తనలను కూడా పేరు వచ్చింది. జయ గాంధీ దేవా మంగళం జయమంగళం అనేటువంటి మంగళహారతులు కూడా ఆ రోజుల్లో వచ్చినాయి. కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి, వెన్నపూస మనస్సు కన్న తల్లి ప్రేమ, పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు, చకచకా నడిస్తేను జగతి కంపించేను, పలుకు పలికితేను బ్రహ్మవాక్కేను అని బసవరాజు అప్పారావు గారు రాసిన గేయం ఇప్పటికీ కూడా ప్రసిద్ధమే. అట్లాగే గరిమళ్ళ సత్యనారాయణ గారు మా కొద్దీ తెల్లదొరతనం అని రాసినటువంటి పాట ప్రతి సభలో ఇంచుమించు మారుమోగేది, చాలామంది పాడుకునేటువంటి పాటలు. కవికొండల వెంకట్రావు గారు ఖద్దరు ఉద్యమాన్ని ప్రేరేపిస్తూ రాసినటువంటి కవిత్వాలు. మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు ఖద్దరైన కట్టుడి, మిగతావేం చేయకపోయినా ఖద్దరైనా కట్టండి, విదేశీ వ్యామోహంలో పడి స్వదేశీ వస్తువుల్ని నిరాకరించకండి అని ప్రచార గీతాలు రాశారు. మంగిపూడి పురుషోత్తమ శర్మ గారు రాసినటువంటి ఒక సమైక్య గేయం, హిందూ ముసల్మానులందరము వచ్చాము, బౌద్ధ సిక్కులు ఏకభావులై వచ్చాము, పారసీ క్రైస్తవులు పరుగున వచ్చాము, బ్రాహ్మణ పంచములు కలిసి వచ్చాము,
మా భేదభావములు మాట కలిపేశాము. మమ్ము మన్నించవమ్మా మా తల్లి, మమ్మ ఆదరింపవమ్మా అని స్వరాజ్య దేవతని ప్రార్థించడం మనకి చాలా ఐకమత్యాన్ని సూచిస్తూ ప్రజలంతా కూడా భారతీయులందరూ ఒక్కటే, విదేశీయుల్ని తరిమి కొట్టాలి అనేటువంటి ఒక ధ్యేయం చాలా బలంగా ఈ ఉద్యమంలో మనకు కనపడుతుంది. దువ్వూరి వారు, కరుణశ్రీ గారు, పిల్లలమర్రి వారు, దుబ్బాక రాజశేఖర శతావధాని గారు, గడియారం వెంకటశేష శాస్త్రి గారు, జాషువా గారు, వీళ్ళందరూ కూడా ఖండకావ్యాలు, ప్రచార గేయాలు కూడా రచించారు. తెలుగునాడును కొల్వరా తమ్ముడా, తెలుగు గాలిని పీల్చరా, తెలివి గల వాళ్ళంతా తెలుగువారేనోయి అని గేయం కూడా ఆ రోజుల్లో కర్లపాలెం కృష్ణారావు గారు అనే కవి రాశాడని చెప్పబడుతోంది. ఆంధ్రుడవై జన్మించితివి, ఆంధ్రుడవై అనుభవింపుమి ఉరివిభవంబు, ఆంధ్రుడవై మరణింపుమి, ఆంధ్రత్వము లేని బ్రతుకు ఆశింపకుమి అని కూడా ప్రచారంలో మన తుమ్మల సీతారామమూర్తి గారు రాసిన రాష్ట్రగానం ఉంది. అట్లానే వీరగంధము తెచ్చినారము వీరులెవరో చెప్పుడి అని, వీరులార సూరులార భారతీయ యోధులార కదలి రండి కథనానికి అదను వచ్చే, ఇట్లాంటి ప్రచార గేయాలన్నీ కూడా ఆ రోజుల్లో ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చినాయి. జాతీయ దేశభక్తి బీజాలు నాటబడ్డాయి. బలమైన కాంక్షని రగిల్చినాయి. ఎంతోమంది అజ్ఞాత కవులు, ప్రచారకులు, ఉపన్యాసకులు ప్రసంగాలతో దేశాన్ని అట్టుడికించారు. స్వాతంత్ర్యోద్యమ బీజాలని బలంగా నాటి తీవ్రమైన కాంక్షని రేకెత్తించి తమ కావ్యాల ద్వారా, గేయాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా అనేకులు ఈ దేశభక్తి ఉద్యమంలో పాల్గొని ముందు నాయకులకి అండగా నిలుస్తూ కొంతమంది జైలు పాలు కూడా అయ్యారు. అది మనకి తెలిసిన చరిత్రే. ఈ జాతీయోద్యమ కవిత్వం తర్వాత అంతగా ప్రభావం చూపించినటువంటి కవిత్వం భావకవితా ఉద్యమమే. దాని గురించి మళ్ళా చెప్పుకుందాం. ఇప్పటికి స్వస్తి.